యుద్ధ విద్యల ఆరితేరిన పంచ పాండవులు ఆ యుద్ధం చేసుడు ఏడ నేర్చుకున్నారో మీకు తెలుసా? పోనీ ఇప్పుడు హనుమంతుడు ఏడున్నాడో మీకు తెలుసా? ఉత్త పాండవులకే కాదు కుంతీదేవికి కూడా గుడుందన్న విషయం మీరిన్నారా? ఇన్లేదు కదా, ఇన్పిచ్చుడే కాదు నేను చూపిస్తాం కదా, చూడండి. కాశ్మీర్ లా అమర్నాథ్ యాత్రకు కొండలు కోనలు ఎక్కుకుంటా దాటుకుంటా పోయినట్టు మన పక్క రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం ఒరిస్సా బార్డర్ లో అచ్చం అట్లా కొండల మీదనే ఇంకొక గుడి ఉన్నది. చుట్టుముట్టు పులులు సింహాలు తిరిగేంత పెద్ద అడవి, సముద్రం కంటే 5000 ఫీట్ల ఎత్తున్న మహేంద్రగిరి కొండల మీద ఈ గుడి ఉన్నది. ఈ గుడి పేరు పాండవుల గుడి. ఇడ పాండవులందరితో సహా కుంతీదేవి ఆంజనేయ స్వామి గుడులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కట్టి 5000 ఏండ్లు అయిందంట. కానీ ఇప్పటికి కూడా గుళ్ల గోడలు చెక్కు చెదరలేవు. పరశురాముని దగ్గర పాండవులందరూ గీడనే యుద్ధం ఎట్లా చేయాలనో నేర్చుకున్నారంట. అంతేకాదు ఇప్పటికి పరశురాముడు ఆంజనేయ స్వామి ఇద్దరు చిరంజీవులు కాబట్టి ఈడనే ఎన్నో తిరుగుతుంటారని అక్కడోళ్ళ నమ్మకం. మరి గీ గుళ్ళల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భీముని గుడి గురించి. ఇగో గీ గుళ్ళే గీ సందులకెళ్ళి బయటకు వస్తే పెయ్యి మంచిగా ఎక్కడెక్కడి రోగాలన్నీ కొట్టుకపోతాయట. ఒకవేళ నడిమిట్లనే ఇరుకబడితే రోగిష్ఠులైపోతారని నమ్మకం. ఇంకా నకులుని గుడికాడ ఇంత ప్రసాదం పెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు కూడా తీరుతాయంట. అందుకే ఏడాది 1,00,000 మంది దాకా ఈ గుడికి వచ్చి పోతుంటారు. ఈ గుడి మహత్యమో ఏమో గాని ముసలోళ్ళు ముత్తుకోలు కూడా ఏం కష్టం అనిపించకుంటే నిమ్మలంగా ఎక్కిపోతున్నారు. గుడి ముచ్చటిట్లుంటే ఈడ చెట్లు పుట్టలు కొండలు పొగమంచును చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్ముర్రి. ఈ కొండ మీదకెళ్లి సూర్యుడిని చూస్తే ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో. మరి ఇదేదో బాగానే ఉన్నది గుడి, మేం కూడా పోయొస్తాం ఒక పారి అనుకోకుర్రి. ఈ గుడికి ఎప్పుడు పడితే అప్పుడు పోతామంటే కుదిరేది. ఎందుకంటే ఈ గుడికి పోవాలంటే ఉట్టి శివరాత్రి రోజే పోవాలనంట. మిగతా దినాలల్లో ఈడెవ్వల్ని రానియరు.